చిన్నారిపై లైంగిక దాడి కేసులో 20 ఏళ్లు జైలు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి 20 ఏళ్లు జైలు శిక్ష, 40,000 జరిమానా విధిస్తూ విశాఖ ఫోక్స్ కోర్టు తీర్పు ప్రకటించింది. జరిమానాను బాలికకు ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం పరిహారం 3.5 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. చూడండి ఎంత మంచి శిక్ష విశాఖ ఫోక్స్ కోర్టు నిర్ణయించిందంటే 20 ఏళ్లు జైలు శిక్ష చేయండి, 40,000 జరిమానా కట్టించుకోండి ఏ బాలిక మీదైనా అత్యాచారం జరిగితే అన్నట్టు తీర్పు ప్రకటించింది అనమాట. మరి ఇలాంటి తీర్పుకి వాళ్ళు భయపడతారా? వాళ్ళకి భయం అవుతుందా? మహా అయితే మేము ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు జైలుకు పోతాం, 40,000 జరిమానా విధిస్తారు అంతే కదా అనుకొని అత్యాచారాలకు ఎందుకు పాల్పడరు? మీరు ఎందుకు కఠినంగా శిక్ష అనేది తీసుకురావడం లేదు? ఇలాంటి దుర్మార్గులకి చనిపోయిన వాళ్ళకైనా లేకపోతే అత్యాచారానికి గురైన వాళ్ళకైనా 3.5 లక్ష ఒకటి, 40,000 ఒకటి ఇస్తే న్యాయం జరిగినట్ట? ఆలోచించండి ప్రజలారా. ఈ కోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టేనా కాదా అనేది ఆలోచించి మీరు కామెంట్ చేయండి.